కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో అభివృద్ధికి మరో కీలక అడుగు ముందడుగు పడింది. గురువారం బ్రహ్మంగారి మఠం మండల పరిధిలో మైదుకూరు ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ విస్తృత పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా గొల్లపల్లి గ్రామంలో కడప టీడీపీ పార్లమెంట్ ఉపాధ్యక్షులు కానాల మల్లికార్జున రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పుట్ట ప్రీమియర్ లీగ్ T10 క్రికెట్ టోర్నమెంట్ సీజన్ 2ను ఎమ్మెల్యే ఘనంగా ప్రారంభించారు. గ్రామీణ క్రీడలకు ప్రోత్సాహం ఇస్తూ యువతలో ఉత్సాహాన్ని నింపారు. అనంతరం బ్రహ్మంగారి మఠం గ్రామంలో నూతన శ్మశాన వాటిక నిర్మాణానికి భూమి పూజ చేశారు. గతంలో కేవలం 40 సెంట్లుగా వివాదాస్పదంగా ఉన్న శ్మశాన భూమిపై ఎమ్మెల్యే ఆదేశాలతో సర్వే చేపట్టగా 10.50 ఎకరాలుగా నిర్ధారణ కావడంతో 40 లక్షల రూపాయల MGNREGS నిధులతో ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. ఇక్కడ ఉన్నటువంటి జనాలు ఎక్కువనే కూడా శ్మశానం లేక చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో సుమారు 20-30 సెంట్లే ఉండేది ఇంతకుముందు. దీన్ని ప్రత్యక్షంగా ఇంతకుముందు సర్వే చేసి దీన్ని చెక్ చేసిన తర్వాత 6-10 ఎకరాల వరకు ఇక్కడ ల్యాండ్ తేలింది. దీనికి ఇమ్మీడియట్ 2 శ్మశానాలు శాంక్షన్ చేయడం జరిగింది. అది ఈరోజు వర్క్ స్టార్ట్ చేసినాం. ఎందుకంటే శ్మశానం అనేది చరిత్ర నిలబడిపోయేది. అంటే ఇది పార్టీలకు అతీతంగా ఒకరు కాదు, అందరూ వచ్చిరా శ్మశానంలో లాస్ట్ చనిపోయిన కడసారి వచ్చేటువంటి ప్లేస్ ఏదంటే శ్మశానమే. శ్మశానం ఈరోజు అనిపించదు, ఆ శవం ఎత్తుకొచ్చినప్పుడు ఆ కష్టం ఎంత ఆరో తెలుస్తుంది. అందుకోసం ఈరోజు ఇక్కడ మఠం మండలంలో ఈరోజు నేను నియోజకవర్గం వచ్చిన ఇన్ఛార్జి ఎమ్మెల్యే అయిన తర్వాత ఫస్ట్ ప్రతి గ్రామంలో శ్మశానాలు కట్టించాలా అనే ఉద్దేశంతో సుమారు 65 శ్మశానాలు శాంక్షన్ చేయించిన. అంటే ఒక్కొక్క శ్మశానికి వచ్చి 20 లక్షల రూపాయలు డబ్బులు, అంటే 65 అంటే 13 కోట్ల రూపాయలు ఓన్లీ శ్మశానాలకు శాంక్షన్ చేయించిన. అవి రకరకాల స్టేజ్, కొన్ని ఒక 6 అయిపోయినవి, ఇంకా కొన్ని రకరకాల స్టేజ్లో ఉన్నవి. అవి కూడా తొందరలో వర్క్ స్టార్ట్ చేసి తొందరగా కంప్లీట్ చేపిస్తాం. ఇంకోటి ప్రజలకందరికీ మీ ద్వారా పాత్రికల ద్వారా తెలియజేసే ఒకటే, ఇప్పుడు NRG స్కీమ్ అనేది మార్చి వరకు మాత్రం ఉంటుంది. ఏమైనా పనులు ఇప్పుడు రోడ్లు కానీ అదే రకంగా శ్మశానాలు కానీ అర్ధాపర్థం ఏదైనా పనులు చేసినా కూడా అవి కంప్లీట్ చేసి మీరు ఖచ్చితంగా ఫిబ్రవరి ఎండింగ్ కల్లా మీరు అప్లోడ్ చేసుకుంటే ఇమీడియట్గా వచ్చి అమౌంట్ అకౌంట్లో పడుతుంది. అది లేని పక్షమున సాఫ్ట్వేర్ కూడా మారిపోతుంది. మొన్ననే పాస్ అయింది బిల్లు ఇది పార్లమెంట్లో. ఏప్రిల్ 1 నుంచి కొత్త సిస్టమ్ వస్తుంది. ఇప్పుడు NRG స్కీమ్ అనేది మార్చి 31 వరకే ఉంటుంది. ఆ తర్వాత పోయిన తర్వాత ఆ సాఫ్ట్వేర్ కొత్తది వచ్చిన తర్వాత మనం ఇది అప్లోడ్ చేయాలని అప్లోడ్ కాదు, మనం చేసినా కూడా నష్టపోతాం. ఖచ్చితంగా ప్రజలకు అందరికీ తెలియజేసేది ఒకటే, ఈ 15-20 రోజుల లోపల కష్టపడి ఏదైనా అర్ధపర్థం పని చేసినా కంప్లీట్ చేయండి. మీ డబ్బులు ఇమ్మీడియట్గా వచ్చి అకౌంట్లో పడుతుంది. మళ్ళీ మన కార్యకర్తలు నష్టపోతారు, మీరు నష్టపోకూడదనే ఉద్దేశంతో ఇది మీకు అందరికీ తెలియజేస్తున్నా. దీన్ని ఇక్కడ కాదు, నియోజకవర్గంలో అంతరకులు ఇదే వస్తుంది చెప్తూ పోతున్నాము. కాబట్టి అందరూ దీన్ని గ్రహించాలా. ఇంకో ముఖ్యంగా రోడ్లు ఉన్నాయి. ఈరోజు రోడ్లు కూడా ఇక్కడనే ఒకటి రోడ్లు ఓపెన్ చేయడం జరిగింది. గంగేడిపల్లి రోడ్లు ఓపెన్ చేస్తున్నాం. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు ఇప్పటికే NRG కింద సుమారు 25-30 కోట్ల రూపాయలు ఓన్లీ రోడ్లు వేయడం జరిగింది. ప్రతి గ్రామంలో ప్రతి చోట కూడా, అంటే ఉన్నటువంటి ఫండ్స్ చూసుకొని దానికి రోడ్లు వేస్తా పోతున్నాం. ఖచ్చితంగా మా ప్రభుత్వము, మా కూటమి ప్రభుత్వము అందరికీ న్యాయం చేయాలని చెప్పే ఉద్దేశంతో మేము ముందుకు పోతున్నాం. ఇంకా ముఖ్యంగా మన బ్రహ్మంగారి మఠం అంటే బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసినటువంటి మహా నాయకుడు, మహా దేవుడు లాంటి బ్రహ్మంగారు. ఆ బ్రహ్మంగారు చెప్పిందే చరిత్ర నిలబడిపోతుంది. ఇప్పుడు ఆ బ్రహ్మంగారి దేవస్థానము అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మేము నా సొంత నియోజకవర్గము, సొంత మండలం బ్రహ్మంగారి మఠం మండలంలో చేయాలని ఆశతో దీన్ని ఏ రకంగా డెవలప్ చేయాలంటే మన దగ్గర ఆర్థికంగా డబ్బులు లేకుండా అభివృద్ధి చేయాలనే కోరికతో మేము సెంట్రల్ గవర్నమెంట్ స్కీము, మా అబ్బాయి ఏలూరు ఎంపీగా ఎన్నికైన తర్వాత ఆ ఎంపీ లెటర్ ప్యాడ్ పైన బ్రహ్మంగారికి కావాలని చెప్పి మినిస్టర్ గారికి లెటర్ పెట్టడం, ఆ మినిస్టర్ గారు మీ